వాక్యములకు వెళ్దాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లూకా సువార్త. లెట్స్ గో టు లూక్ 11 వర్స్ నంబర్ 5. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మీరు జాగ్రత్తగా చూడండి. లెట్స్ గో టు లూక్ 11 వర్స్ నంబర్ 5. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. వావ్! ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి తన స్నేహితుడింటికి వచ్చాడు. ఏ టైంలో వచ్చాడంటే అర్ధరాత్రి వేళ వచ్చాడు. మామూలుగా మనము సహాయమును ఎప్పుడు కోరుకుంటామంటే మార్నింగో, మధ్యాహ్నమో, సాయంకాలం కోరుకుంటాం. సమ్టైమ్స్ పీపుల్ ప్రే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్ నైట్. మనము కూడా అప్పు అడగాలన్నా, ఎవరన్నా ఏదైనా డబ్బులు అడగాలన్నా మనము చాలా భయపడి ఒక్కొక్కసారి 2 సార్లు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అదేవిధంగా దేవుణ్ణి మనం ఎన్నిసార్లు అడగాలి? ఒక్కసారి మనం అడిగితే ఇస్తాడా? 2 సార్లు మనం అడిగితే ఇస్తాడా? 3 సార్లు మనం అడిగితే ఇస్తాడా అని ఒకవేళ మనకు బైబిల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే అది మనల్ని ఇబ్బంది పెట్టి కలవరపెట్టే వచనం. అందుకనే ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. కొందరికి దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. ఈరోజు అడిగారు అనుకోండి, దేవుడు ఈవినింగ్ కల్లా కొందరికి ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో చూసుకోవాలి మనం. కొందరు ఈరోజు అడిగితే 2 డేస్ తర్వాత దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు 2 డేస్ దేవుడు గ్యాప్ ఇచ్చాడో చూసుకుందాం. కొందరు ఈరోజు అడిగితే దేవుడు 10 రోజుల తర్వాత ఇస్తున్నాడు. వై దిస్ 10 days గ్యాప్? కానీ కొందరు ఈరోజు అడిగితే దేవుడు 100 రోజుల తర్వాత ఇస్తున్నాడు. వై దీస్ 100 days గ్యాప్? దేవుడు ఈ సంవత్సరం మనం అడిగితే నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నాడు. వై 1 year గ్యాప్? వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ఐ ఓన్లీ టచ్ first one. I may touch next week or day after tomorrow, whatever. But I want to touch the first point. అడుగుడి మీకు ఇవ్వబడును. మనకు 1 day లోపల జవాబు కావాలా, 1 week లోపల జవాబు కావాలా, లేదా 1 month లోపల జవాబు కావాలా, లేదంటే 1 year లోపల మనకు జవాబు కావాలా అనేదే మన యొక్క ఆలోచన. మనము ఎన్ని రోజులకి జవాబు కావాలని ఫస్ట్ మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎన్ని రోజుల్లో నీకు జవాబు ఇవ్వాలి? వెంటనే మీకు జవాబు ఇవ్వాలా? 1 రోజు తర్వాత జవాబు ఇవ్వాలా? నెల తర్వాత, వారం తర్వాత, సంవత్సరం తర్వాత దేవుడు మీకు జవాబు ఇవ్వాలా? లేదా మీకు ఒక క్లారిఫికేషన్ ఉండాలి. లార్డ్, ఐ వాంట్ ఇమ్మీడియట్ ఆన్సర్స్ అని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. దేవా, నాకు రేపటి లోపల చెప్పు అని మనం ఏం చేయాలా? ఎక్స్ప్రెస్ చేయాలి. దేవా, నాకు 1 month లోపల నాకు ఒక ఇల్లు కావాలి. దేవా, నాకు 1 month లోపల నాకు ఒక ఉద్యోగం కావాలి. దేవా, నాకు 1 year లోపల నాకు లైఫ్ సెటిల్ చేయి. దేవా, నాకు 1 week లోపల నన్ను ఒక జీవితంలో ద్వారం తెరవని మనమే దేవుణ్ణి ఏం చేస్తాం? రెసిస్ట్ చేస్తూ ఉంటాం. సో వీ బ్లాక్ గాడ్ ఇన్ సమ్ ఏరియాస్. సో వీ ఆర్డర్ గాడ్, దేవా 1 week లోపల నాకు డబ్బులు కావాలి ప్రభా అంటాం.
దేవా 1 month లోపల నాకు మ్యారేజ్ కావాలి, నెక్స్ట్ ఇయర్ లోపల నాకు పిల్లలు కావాలి ప్రభు అని మనమే టైం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. బట్ దెర్ ఈస్ నో టైం లిమిట్. అసలు టైమే లేదు దేవుడికి. అసలు ఏ టైం మనం దేవుడికి పెట్టని అవసరం లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును. లార్డ్ ఐ వాంట్ మనీ, లార్డ్ ఐ వాంట్ ప్రాస్పరిటీ, లార్డ్ ఐ వాంట్ బ్లెస్సింగ్స్, లార్డ్ ఐ వాంట్ హీలింగ్, లార్డ్ ఐ వాంట్ హెల్త్ అని అడిగిన క్షణములోనే దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. డోంట్ లిమిట్ గాడ్ బై యువర్ టైమ్. సో డోంట్ లిమిట్ గాడ్. దేవా నువ్వు ఇచ్చినప్పుడు ఇవ్వు, నీకు 10 సంవత్సరాలని టైం అని నేను ఓపిక ఉంది నాకు, నేను వెయిట్ చేస్తాను. చాలామంది రాంగ్ వర్డ్స్ని ప్రవచిస్తూ ఉంటాం మనం. వీ ఆల్వేస్ స్పీక్ నెగిటివ్. దేవుడు వెంటనే ఇస్తాడని మనకు అంత అవగాహన లేదు. దేవుడు కొంచెం టైం తీసుకుంటాడనే ఆ రాంగ్ ఇంటెన్షన్, రాంగ్ మైండ్ సెట్లో మనం ఎదుగుతున్నాం. సో వీ నీడ్ టు క్లియర్ అప్ అండ్ వీ నీడ్ టు మేక్ అవర్ మైండ్స్ ఫ్రెష్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్. So let's go to 5 again, okay? Let's read that words again. మరియు ఆయన అందరు జాగ్రత్తగా చూడండి ఆ స్క్రిప్చర్. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. వావ్, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యేసు ప్రభువే సాక్షాత్తు మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితుడు, ఇంకోటి మనం తెలియని ఇంటికి ఎవరు వెళ్ళం. సో యు ఆర్ నాట్ వర్షిపింగ్ ఎ అన్నోన్ గాడ్, యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు ఎ అన్నోన్ గాడ్. నీకు తెలియని దేవుడిని నువ్వు ఆరాధించట్లేదు, నీకు తెలియని దేవుడిని నువ్వు అడగట్లేదు, నువ్వు తెలియని దేవుడికి ప్రార్థన చేయట్లేదు, నువ్వు తెలియని దేవుడికి నువ్వు మొరపెట్టుకోవట్లేదు. యు నీడ్ టు నో ఫస్ట్ పాయింట్, యు నో యువర్ గాడ్ అండ్ యు నో యువర్ ఫాదర్, యు నో హిమ్ వెరీ వెల్. సో మనం అర్ధరాత్రి వేళ తెలియని వాళ్ళ ఇంటికి మనము వెళ్ళం, తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్తాం. నీ స్నేహితుడి ఇంటికి నువ్వు అర్ధరాత్రి వేళ వెళ్ళినప్పుడు నీ స్నేహితుడిని తలుపు తట్టి నాకు కొంచెం ఆహారం పెట్టగలవా, నాకు కొంచెం డబ్బులు ఇవ్వగలవా అని నువ్వు అడిగినప్పుడు ఆ స్నేహితుడు మొట్టమొదటిగా అఫెండ్ అవుతాడు. ఎరా నీకు బుద్ధి లేదా, ఈ టైంలో వచ్చావు అడుగుతున్నావు అని కొంచెము అఫెండ్ అయిపోయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నాయి, మీరు ఈ టైంలో రాబాకంటారా, మీరు వెళ్ళిపోండి అని అఫెండ్ అయి పంపించినప్పుడు అగైన్ నీ స్నేహితుడి మీద నీకు నమ్మకం ఉంటే మళ్ళీ ఇంకోసారి అరే కొంచెం డబ్బులు కావాలరా, కొంచెం అన్నం కావాలరా, ప్లీజ్ రా అని మనము మాటికి మనము ఒకవేళ మన స్నేహితుడిని అడుగుతుంటే మన స్నేహితుడు ఇవ్వడా? హీ విల్ గివ్. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్దకు ఏమీ లేదు, అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? మాటికి ఒక సందర్భాన్ని లేదా మాటికి ఒక ప్రార్థనను, మాటికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ని మనం మాటికి అంటే పదే చేసిన ఎడల దేవుడు కూడా ఒక స్నేహితుడే కదిలేవాడు, దేవుడు కదలడా? ఆమేన్. సో టేక్ ఏ ప్రేయర్ పాయింట్, టేక్ ఏ ప్రాబ్లం and keep it in prayer every day. Lord break this yoke, Lord break this yoke, Lord break this yoke, Lord break this yoke, Lord break this yoke అను పదే మాటికి ప్రార్థన చేస్తూ మాటికి నీ స్నేహితుడిని అడుగుతూ ఉంటే నీ స్నేహితుడు ఇవ్వకుండా ఉండునా అని వాక్యము సెలవిస్తుంది. చూడండి 8వ వచనం చూద్దాం. అతడు స్నేహితుడై ఉన్నందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. వావ్, మొట్టమొదటిగా
అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు దాన్ని నెమరు వేసుకోవాలి. చూడండి, ఆ స్నేహితుడు సిగ్గుపడక, సిగ్గు లేక, హీఈస్ నాట్ ఫీలింగ్ షై టు ఆస్క్ హిస్ ఫ్రెండ్. టుడే వీఆర్ నాట్ హియర్. మనము కూడా సిగ్గుపడకూడదు దేవుణ్ణి అడిగే విషయంలో. సిగ్గు లేకుండా, షై ఫీల్ అవ్వకుండా, నిన్నే అడిగాను కదా ఈరోజు వద్దులే అని చాలామంది మానేస్తూ ఉంటారు. సో యూ నీడ్ టు నో, నిన్నే అడిగాం కదా ఈరోజు వద్దులే అని చాలామంది ఎఫెండ్ అవుతూ ఉంటారు. మన జీవితంలో మనము ఆ ఎఫెండ్ అవ్వకుండా కంపల్సరీ దేవుడు మనల్ని ముట్టి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మనము దేవుడి దగ్గర అడిగేటప్పుడు సిగ్గుపడకూడదు. లార్డ్, బ్రేక్ దిస్ యోక్ ఆఫ్ సిక్నెస్, బ్రేక్ దిస్ యోక్ ఆఫ్ పావర్టీ, బ్రేక్ దిస్ యోక్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనము సిగ్గుపడకుండా ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి గడియ మనం అడుగుతున్నప్పుడు దేవుడు చేసి తీరతాడు. ఆమేన్. సో వీఆర్ గివింగ్ అప్. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము దేవుణ్ణి ఒక్కసారి అడిగి వదిలేస్తున్నాం. దేవుణ్ణి 2 సార్లు అడిగి వదిలేస్తున్నాం, 3 సార్లు అడిగి వదిలేస్తున్నాం. ఈ భూమి మీద ఎవరినన్నా అడుగుతాము, కానీ దేవుణ్ణి పదే పదే అడగలేకపోతున్నాం. సో టుడే మై డియర్ చర్చ్, సంగమా, ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అండ్ ఆస్క్ యువర్ ఫాదర్ ఇన్ హిస్ ప్రేయర్. ఆయనకి చేసే ప్రార్థనలో మనం ఏం చేయాలి తెలుసా? కంపల్సరీ ప్రతిసారి అడుగుతూనే ఉండాలి. ఆమేన్. డోంట్ ఫీల్ షై టు ఆస్క్ యువర్ హెవెన్లీ ఫాదర్. నీ పరలోకపు తండ్రిని నువ్వు అడగడానికి సిగ్గుపడకు. నీ పరలోకపు తండ్రిని నువ్వు అడగడానికి సిగ్గుపడకు. అందుకనే స్నేహితుడిని మాటికి అడుగుతూ ఉంటే, అరే వీడు సిగ్గు లేకుండా అడుగుతూనే ఉన్నాడు రా, వీడికి ఎన్ని నీడ్స్ వచ్చినాయని చెప్పి ఆ వ్యక్తి లేచి తనకు కావలసినవన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో అదేవిధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే మాటికి అడుగుతుంటాడో దేవుణ్ణి, ఆ వ్యక్తికి తొందరగా వస్తాయి. ఆమేన్. నేను ఎన్నిసార్లు ప్రేయర్ చేయాలి బ్రదర్, ఎన్నిసార్లు అడగాలి బ్రదర్ దేవుణ్ణి, ఎన్నిసార్లు దీవించమని అడగాలంటే నేను అంటాను, ఇచ్చేంతవరకు అడుగు. ఆమేన్. కీప్ ఆస్కింగ్ హిమ్. డోంట్ ఫీల్ షై టు ఆస్క్ హిమ్. ఒకటే రాసుకోండి ఈరోజు మీ బుక్లో, నేను దేవుణ్ణి అడిగే విషయంలో నేను సిగ్గుపడను అని. నేను దేవుణ్ణి అడిగే విషయంలో సిగ్గుపడను అని రాసుకోండి. ఐ డోంట్ ఫీల్ షై టు ఆస్క్ మై ఫాదర్. నా స్నేహితుడినైనా, నా యొక్క తండ్రినైనా, నా యొక్క ఫ్రెండ్నైనా నేను అడిగే విషయంలో సిగ్గుపడను. ఆమేన్. హల్లెలూయా. మీ సిగ్గు తీసిపడేలా అపవాది సిగ్గుపడుస్తాడు. దేవుణ్ణి పదే ఏమడుగుతాం, ఇసిగిస్తాం. చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి బాగా లేకుండా వస్తే ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోరు. బ్రదర్ గారు బిజీగా ఉంటారు, ఆయన ఎక్కడుంటాడో ఏమో అని చెప్పి అదొక ఫీలింగ్ అయ్యి సిగ్గుపడి మొహమాట పడిపోయి చాలామంది ప్రేయర్ చేసుకోవడం మానేసేస్తారు. ఆ జ్వరమో, కడుపు నొప్పో, తలనొప్పో అది వారాలకి, నెలకి తరబడి ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ షై యూ వోంట్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒకటే అంటున్నాడు, సిగ్గుపడకుండా నువ్వు మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చుచు అతనితో చెప్పుచున్నాను. ఆమేన్. ఈరోజు మీరు గ్రహించాలి. ఈరోజు మార్నింగ్ అడిగావా, మధ్యాహ్నం అడుగు. మధ్యాహ్నం అడిగావా, రాత్రి అడుగు. రాత్రి అడిగావా, ప్రభువా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ప్రభువా మళ్ళీ అడుగుతున్నా, ప్రభువా మళ్ళీ అడుగుతున్నా ప్లీజ్ అని మనం ఏం చేయాలా? మనము దేవుణ్ణి పదే అడగాలి. ఈ భూమి మీద ఏ మానవుడిని అడిగినా, ఏ స్త్రీని, ఏ పురుషునైనా ఇస్తారు, ఇవ్వచ్చేమో, కానీ దేవుణ్ణి మాటికి అడుగుతున్నావా, దేవుడిచ్చి తీరతాడు. ఆమేన్. అందుకనే ఆయన నేను పుట్టక ముందు ఒక మాట అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తికి అడిగిన వెంటనే ఇస్తున్నాడు, ఒక వ్యక్తికి వారం తర్వాత ఇస్తున్నాడు, ఒక వ్యక్తికి నెల తర్వాత ఇస్తున్నాడు. చూద్దాం ఎందుకు వాళ్ళందరికీ లేట్ అవుతుందో. నంబర్ 1, John 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7. John 15:7, 15:7. చూద్దాం ఎందుకు లేట్ అవుతుంది మన జీవితాల్లో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. రైట్. ఎవరి జీవితంలో ఈ మాట నెరవేరుతుందంటే, ఏ మాట? అడుగుడి మీకు ఇవ్వబడును. నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపి, ఓకే,
ఈ నలుగురిలో ఎవరు అడిగినా దేవుడు ఇస్తాడా అంటే ఎవడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక చిన్న లాజిక్ని అక్కడ దాచిపెట్టాడు. దెర్ ఈజ్ అ సీక్రెట్ బిహైండ్ ద స్క్రీన్. ఓకే, మళ్ళీ చదవండి మా 7. నాయందు మీరు లుక్ ఎట్ ద ఇన్స్ట్రక్షన్స్, లుక్ ఎట్ ద ప్రోటోకాల్. నాయందు మీరు, మీయందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో, మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహింపబడును. ఈరోజు ఎందుకు ఒక వ్యక్తి దేవుడిని అడగలేకపోతున్నాడు, ఈరోజు ఒక వ్యక్తి ఎందుకు దేవుడి మీద ఆధారపడలేకపోతున్నాడు అంటే వాడు సరిగ్గా పునాదులు లేవు వాడికి. So let us see in English. If you remain in me and my words remain in you. ఎవరి జీవితంలో అయితే మనము యేసులో ఉంటామో, మన జీవితంలో ఆయన మాటలు ఎవరిలో ఉంటాయో వాళ్ళ యొక్క ఇష్టాన్ని, వాళ్ళ యొక్క ప్రార్థనను వాళ్ళు ఎవరైతే అడుగుతారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్, ఆమేన్. నా యందు మీరును అంటే ఆయనలో మనం ఉండాలి. ఆమేన్. అందుకే చక్కగా గొప్ప గొప్ప వాళ్ళు పాటలు రాస్తారు. నాలో నీవు, నీలో నేను అని పాటలు రాస్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. మనము మన యొక్క ప్రేయర్స్, మన సప్లికేషన్స్, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క కోరికలు సఫలపరచబడాలంటే మనము దేవుడిలో నిలిచి ఉండాలి. ఆమేన్. సో ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్ అని ఎప్పుడు అనుకుంటా ఉండాలా. నేను క్రీస్తులో ఉన్నాను అని ఎప్పుడు మనం అనుకుంటా ఉండాలా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటావో, రెండవది మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. నా యందు మీరును, మీ యందు నా మాటలు. అంటే మీరేమో నాలో ఉండాలి, మీలో ఏముండాలి తెలుసా? నా మాటలు ఉండాలి. నిద్ర లేస్తే ఆయన మాటలే మాట్లాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా అని ఆయన మాటలు ఎప్పుడు మనలో ఏం చేస్తూ ఉండాలి? ఆడుతూ ఉండాలి. అపవాది మాటలు మనము పలుకుతూ ఉంటాం, అబద్ధాలు చెప్తూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం, అనేక జీవితాలను ఇరిగిచ్చేస్తుంటాం, అనేక మంది జీవితాలని మనము మాయం చేస్తూ ఉంటాం. అపవాదితో కూడినటువంటి మాటలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ఆ ఎదుటివాడు గమనిస్తాడు వీడు దేవుని బిడ్డని. 2 things మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు నా యందు, ఆమేన్, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనము ఈ 2 చేయకుండా, దేవా నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు బిడ్డలు పుట్టాలి, ఇవన్నీ ఎన్నెన్నో దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నప్పుడు అది నీ కోరిక 1 రోజు, 10 రోజులు, నెల, సంవత్సరం ఈ సస్టైన్ అయిపోయి దూరం అయిపోతా ఉంది. నేనేమంటానంటే నీకిష్టమైనవి అడగడం ఆపేయి. ఆమేన్. ఇప్పుడు దేవుడి మీద కేంద్రీకరించు. నీలో నేను ఉండాలంటే ఏం చేయాలి ప్రభు అని అడుగు. ఆమేన్. నీలో నేను ఉండాలంటే ఏం చేయాలి ప్రభు అంటే నిద్ర లేసి ఆయన గురించి ఆలోచించు. దేవుడు ఎలా ఉన్నాడు, ఏమో నాతో మాట్లాడడానికైనా సిద్ధపడుతున్నాడు, నన్ను దీవించడానికైనా ఆయన సిద్ధపడుతున్నాడు, నేను నాతో మాట్లాడడానికైనా సిద్ధపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావో దెన్ రెండవది ఏం చేస్తావు తెలుసా? నీ నోటి నిండా ఆయన మాటలు పెట్టుకుంటావు. దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, దేర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్. నీ ఇష్టాలు, నీ యొక్క కోరికలు సిద్ధింపబడాలంటే నంబర్ 1 పాయింట్ ఏంటి తెలుసా? ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్. ఆమేన్. నేను ఒకటే అంటాను, నువ్వు 3 గంటలు 4 గంటలు చేసే ప్రార్థనలో బాగా గుర్తుపెట్టుకోండి, 90% ప్రార్థన అడగడమే ఉంటే నడవదు. 90% ప్రేయర్ ఏమై ఉండాలి తెలుసా? దేవుణ్ణి పొగుడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం పలుకుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 10 minutes లేదా ఆ 10% ప్రేయర్లో ఏమో తెలుసా? ఫాదర్ ఐ వాంట్ దిస్, ఫాదర్ ఐ వాంట్ దట్, ఫాదర్ ఐ వాంట్ దిస్, ఫాదర్ ఐ వాంట్ దట్ అని 10% ప్రేయర్ నువ్వు చేసినప్పుడైతే నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు శాంక్షన్ చేస్తాడు. ఆమేన్. ఎత్తడం నువ్వు ప్రేయర్ ఎత్తడం, నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని రకరకాలుగా మనం అడుగుతూ ఉంటే మనము ఆయనలో ఉన్నామా లేదా డౌట్ వస్తుంది. ఆయన మాటలు మనలో ఉన్నాయా లేదా మనకేమొస్తుంది? డౌట్ వస్తుంది.
సో ఫస్ట్ పాయింట్ యు నీడ్ టు క్లియర్, మనము ఆయనలో ఉండదము గాక. రెండవది, ఆయన మాటలు మనలో ఉండును గాక. ఆమేన్. సో అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతుంది? మనకు 10 years పడుతుందా, 1 year పడుతుందా, 6 months పడుతుందా, 5 months పడుతుందా, 1 minute పడుతుందా? ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనం తెలుసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఇష్టమైనవి అడగండి, నాకు ఇష్టమైనవి అడగనాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ నోట్లో వాక్యం ఉంటుందో నువ్వు వాక్యానుసారమే అడుగుతావు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళో ఉంటావో నువ్వు దైవికమైన స్వభావం కలిగినవే, అనేకులకు ఉపయోగపడినవే అడుగుతావు యేసు నామములో. ఆమేన్. ఎస్. పాయింట్ నెంబర్ 1, అదిగా నువ్వు అడగగలిగితే, నువ్వు నీకు ఏది ఇష్టమో అది అడుగు, అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ పాయింట్ నెంబర్ 2, లెట్స్ గో టు జాన్ 16:24. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియూ నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. నెంబర్ 2, మనం ఏం అడగాలి? మీరు ఇదివరకే నా పేరట ఏమీ అడగలేదు. యు డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ టు మీ ఇన్ మై నేమ్. ఈరోజు మనము ఆయన పేరట మనం ఎప్పుడైతే అడుగుతామో, నజరేయుడైన యేసు నామములో నాకు ఇది కావాలా తండ్రి అన్న అడుగు. యు డోంట్ ప్రే. సమ్ టైమ్స్ అడగడానికే ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ తీసుకో. ప్రార్థన విజ్ఞాపనలకే కాదు, దాన్ని పక్కన పెట్టి, ప్రార్థనలు పక్కన పెట్టి దేవుణ్ణి అడగడానికే ఒక స్లాట్ నువ్వు తీసుకో. ఏంటా స్లాట్? దేవుణ్ణి అడగడానికే ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ తీసుకో. నజరేయుడైన యేసు నామములో నాకు ఆశీర్వాదం కావాలి తండ్రి అని అడుగు. నజరేయుడైన యేసు నామములో నాకు ప్రాస్పరిటీ కావాలి అని అడుగు. నజరేయుడైన యేసు నామములో నన్ను దీవించు తండ్రి అని అడుగు. బీ స్పెసిఫై వెన్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ టు ఫాదర్. ఆమేన్. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అడుగుతూ సంవత్సరం అయిందా, 6 నెలలు అయిందా, 5 నెలలు అయిందా, ఎంతో టైం అయిపోయిందా, దేవుడు ఇవ్వలేదా, అయినా మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ అడుగు. కొద్ది దినాల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో నా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. యా, హీ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. చాలాసార్లు అడిగి ఆగిపోయేవేమో, చాలాసార్లు అడిగి మానేసేవేమో, చాలాసార్లు అడిగి ఇంకా దేవుడు ఇది దేవుని చిత్తం కాదేమో అని నువ్వు ఎన్నోసార్లు ఆపేసేవేమో మంచిని అడగడం కూడా. ఈరోజు నా ప్రభు నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, మళ్ళీ అడగడం ప్రారంభించు. ఆమేన్. స్టార్ట్ ఆస్కింగ్ హిమ్ అగైన్ 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 అగైన్. చూడండి, ఆ స్నేహితుడు ఆ ఇంటికి వెళ్ళి ఆహారం అడిగాడు. ఆ స్నేహితుడు ఏమన్నాడు? ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, లేదు పో అన్నాడు. మళ్ళీ వచ్చాడు, అడిగాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగాడు, ఇవ్వలా, మళ్ళీ అడిగాడు. వీడు ఏంటి సిగ్గు లేకుండా పదే పదే అడుగుతున్నాడు అని చెప్పి ఆ స్నేహితుడు లేచి తనకు కావలసినవన్నీ అతనికి ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఒకవేళ మన స్నేహితుడు, మన తండ్రి అటు ఇటు తిరిగి ఆయన డైవర్ట్ అయి ఉన్నాడేమో, మనం పదే పదే ఆయన అడుగుదాం, ఆయన కృపను పొందుకుందాం. ఆమేన్. హల్లెలూయా. డోంట్ డినై, డోంట్ ఫీల్ షై టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడిగే విషయములో సిగ్గు పడకండి. నేనే కొన్ని విషయాలు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి అడుగుతున్నాను. వెన్ ఐ ఆస్క్ హిమ్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడల్లా నాకు చాలా బలం వస్తుంది. దేవుణ్ణి అడిగేది నేను మానవుణ్ణి కాదని చెప్పి నేను చాలా బలపడతాను. ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవాని ఆశ్రయించువారు, లేదా యెహోవా మీద ఆధారపడువాడు, లేదా యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుకుంటాడు. ఆమేన్. when you ask and when you wait, when you ask and when you wait, నువ్వు అర్ధరాత్రి అడిగినా, పొద్దున అడిగినా, మధ్యాహ్నం అడిగినా సిగ్గుపడకుండా అడుగు, సిగ్గు లేకుండా అడుగు. డోంట్ ఫీల్ షై టు ఆస్క్ యువర్ హెవెన్లీ ఫాదర్. అస్సలు సిగ్గుపడకండి. దేవుడు వెంటనే నిన్ను స్పందించి నీకు 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సింది 5 సంవత్సరాల్లో ఇస్తాడు. 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సింది 5 రోజుల్లో ఇస్తాడు. 5 రోజుల్లో ఇవ్వాల్సింది 5 నిమిషాల్లో ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. So let's go to point number 2, Matthew 21:22. 21:22 Matthew. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం.
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు లేదా మీరు అడిగినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఇంకోటి, ఈ మాటలు మళ్ళీ యేసయ్య చెప్తున్నాడు. సో ఇఫ్ యు బిలీవ్ దట్ నువ్వు అడిగిన వాడు నీకు ఇస్తాడని నువ్వు నమ్మితే అది కంపల్సరీ నువ్వు పొందుకుంటావు. ఆమేన్. దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు బిలీవ్ గాడ్. దేవుణ్ణి నమ్మడం వేరు, నువ్వు అడిగింది ఆయన ఇస్తాడని నమ్మడం వేరు. చాలామంది చర్చికి రాకుండానే దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు మాకు అన్నీ చేస్తాడు. నాకు తెలుసు బ్రదర్, దేవుడు అన్నీ ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఏమి ఈడు? నువ్వు అడిగితేనే ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు మనం ఎలా దేవుణ్ణి నమ్మాలి తెలుసా? మనము అడిగినది దేవుడు మనకి ఇస్తాడని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వదించినట్టు, ఇస్సాకు ఆశీర్వదించినట్టు, యాకోబుని దావీదుని ఆశీర్వదించినట్టు, మనల్ని ఆశీర్వదించినట్టు మనం నమ్మడం కాదు, నువ్వు అడిగిన దాన్ని నీకు ఇస్తాడని నమ్మాలి. ఆమేన్. మళ్ళీ చదవండి మా మాట. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో. వావ్, లుక్ ఎట్ దట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ టుడే. ఈ రోజు మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఎ లిస్ట్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్? Ask about your husband, ask about your wife, ask about your children, ask about yourself, ask about your parents, ask about your siblings, ask about everything in your family. Amen. Yeah, దేవుడు ఇస్తాడని నమ్మడం కాదు, అదంతా ఉత్తు అబద్ధం. అది నేను అసలు నమ్మనది. దేవుడు ఇస్తాడు. ఏమి ఇస్తాడు దేవుడు నీకు? అసలు నువ్వేం అడిగావు దేవుణ్ణి? Everyone are blessed with mouths, lips. అందరు నోటితో, నాలుకలతో, భాషతో దీవించబడ్డారు కదా. బట్ మనము వాటన్నిటితో దీవించబడ్డాం. ఒక దీవెన పొందుకోవాలి. ఏంటి ఆ దీవెన తెలుసా? స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ని నువ్వు పొందుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటితో మనం పలికినప్పుడు ఏవైతే నీకు కావాలో వాటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. లుక్ అట్ దట్. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుతున్నారు? వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ప్రేయర్. దట్స్ వాట్ మై పాయింట్ టుడే. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి అనుగ్రహించబడును. ఏం అడుగుతున్నాం మనం ఈరోజు? వాట్ వీఆర్ ఆస్కింగ్ గాడ్. Are we asking the Holy Spirit? Are we seeking the wisdom? Are we seeking the power? Are we seeking the anointing? Are we seeking the grace? Are we seeking the power? Are we seeking the light? Are we seeking what we are asking God? మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాం? నువ్వు దేవుణ్ణి గర్భఫలం అడిగావు, ఆయన ఇస్తాడో ఇవ్వడో తర్వాత ఆలోచిద్దాం. అసలు నువ్వు పెళ్ళైన తర్వాత మౌనంగా ఉన్నావు. ఏమ్మా ఏం అనుకోలేదా పిల్లలంటే? ఆయనకి తెలుసు అన్నీ అన్నీ ఆయన మీద కొట్టిపడేస్తూ ఉన్నాం మనం చాలాసార్లు. వీఆర్ జస్ట్ బ్లేమింగ్ గాడ్. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఆ ఇంటికి వెళ్ళి పదే అతన్ని విసిగించినప్పుడు ఆ స్నేహితుడు లేచి, వీడికి సిగ్గు లేకుండా వీడు అడుగుతున్నాడు, పాపం వీడికి ఎంత నీడుందో అని ఆ స్నేహితుడు లేచి అతనికి ఇచ్చినప్పుడు, పరలోకపు తండ్రిని నువ్వు మాటికి అడిగితే నీకివ్వడా? పరలోకంలో ఉన్న యేసయ్యను, పరిశుద్ధాత్మ నువ్వు మాటికి నువ్వు అడుగుతుంటే ఆయన ఇచ్చి తీరతాడు. ఆమేన్, హల్లెలూయా. ద సేమ్ వే మరియు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుతున్నావు? వాట్ యు ఆర్ ఆస్కింగ్ అండ్ హౌ మెనీ ప్రేయర్ పాయింట్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితంలో ఎన్ని ప్రేయర్ పాయింట్లు ఉన్నాయి? ఒక బుక్ నిండా ప్రేయర్ పాయింట్లు ఉన్నాయా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, మంచిదే, నేను కాదంటలే. నీకు ఎన్ని ప్రేయర్ పాయింట్లు ఉన్నాయి? నువ్వు ఎన్నెన్ని దేవుణ్ణి అడుగుతున్నావు? వాట్ ఆల్ ఆర్ యు ఆస్కింగ్? నంబర్ 1, ఎవరి ప్రార్థన ఎవరు అడిగితే దేవుడు ఇస్తాడు తెలుసా? ఆయన యందు మన యందు ఆయన మాట ఎవరిలో అయితే ఉంటుందో వారి ప్రార్థన, వారి అడగడం దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. రెండవది, ఆయన పేరట, ఆయన నామమున మనము అడిగినప్పుడు మనకది అనుగ్రహింపబడుతుంది. మూడవది,
మనము ఏమైతే ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నామో, మనము అడిగినవి దేవుడు ఇస్తాడని మనము నమ్మిన ఎడల మనకది అనుగ్రహింపబడును. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. వావ్, గాడ్ ఈస్ జనరేటింగ్ ఫెయిత్. దేవుడు చూడండి ఎవరికి ఇస్తాడు, ఎవరు అడిగితే ఇస్తాడు. కొందరు అడగరు, దేవుడు ఇవ్వడు. కొందరు అడిగినా లేట్ అవుతా ఉందేమో, ఏం భయపడకండి. ఈ ప్రోటోకాల్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుస్తున్నాయి. ఇంకొంచెం మీరు దేవుడికి దగ్గర ఉన్నగాక. ఆమేన్. ఇంకొంచెం దేవుడికి మీరు దగ్గర ఉన్నగాక. హల్లెలూయా. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ and spend more time in prayer and keep asking God. దేవుడిని ఎక్కువ అడగతా ఉండండి. So we are very busy in thinking, we are very busy in falling down, we are very busy in thinking the past. My dear brothers and sisters, my dear sons and daughters of God, నా ప్రియ కుమార్తెలారా, కుమారులారా, మీరు ఒకటే నమ్మండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు అసలు ఏమన్నా దేవుడిని అడుగుతున్నారా? ఆ అడిగినవి నా దేవుడు నేను అడిగితే ఇస్తాడు, ఇచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీ జీవితంలో శాంక్షన్. ఆమేన్. ఇట్ మే నాట్ టేక్ మచ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎక్కువ సమయాన్ని తీసుకోడు మీ జీవితంలో. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎన్నిసార్లు అడుగుతున్నావు రోజుకి? ఎన్నిసార్లు అడుగుతున్నావు రోజుకి? నీ జీవితంలో ఒకటి లేదు, కొంత వారం నుంచి, నెల నుంచి, ఒక సంవత్సరం నుంచి ఎన్నిసార్లు అడిగే? ఒక సంవత్సరంలో దేవుడు నువ్వు అడుగు. నేను ఒకటే అంటాను, సిగ్గుపడకుండా అడుగు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసి అడుగు. రెండవది దేవుడికి చెప్పు, నువ్వు ఇచ్చి ఉన్నావు, నేను నమ్మాను ప్రభా అని చెప్పేసాయి. దేవుడు దాన్ని శాంక్షన్ చేస్తాడు. హల్లెలూయా. సో లెట్స్ గో టు జేమ్స్ 1:5. యాకోబు 1:5. మీలో ఎవనికైనాను, బాగా గమనించండి, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలెను. ఆగండి, అతడు దేవుణ్ణి అడగవలెను. యు పీపుల్ ఆర్ ఆస్కింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, వాట్ ఎవర్, ఎక్స్ట్రా ట్యూషన్స్ అని, స్పెషల్ క్లాసులని, ఐఐటి అని, JEEE అని. ఈ ఎండాకాలంలో చాలామంది కోర్సులు జాయిన్ అయిపోయి రకరకాల సర్కస్లు చేస్తూ ఉంటారు. సో దే ఆర్ సీకింగ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ బై పేయింగ్. డబ్బులు కట్టి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా వాడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్. ఈరోజు మన జీవితంలో ఏదైతే మనకు కొదువుగా ఉందో మనం దాన్ని అడిగేద్దాం. ఆమేన్. జ్ఞానము కొదువుగా ఉందా? యేసు నామములో నాకు జ్ఞానం కావాలి తండ్రి. యేసు నామములో నాకు తెలివి కావాలి తండ్రి. యేసు నామములో నాకు నీ కృప కావాలి తండ్రి. యేసు నామములో నీ దయ నాకు కావాలి తండ్రి. యేసు నామములో నీ సహాయం నాకు కావాలి ప్రభువా. యేసు నామములో నీ దయ నా మీద ఉండును గాక. యేసు నామములో నీ కనికరము, నీ కటాక్షము మా మీద ఉండును గాక తండ్రి అని మనము అడగాల. ఆమేన్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర అన్నీ ఉన్నాయి. ఆమేన్. సో ద వన్ హూ క్రియేట్స్ యూ అండ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్. నీకు కావాల్సినవన్నీ నీ సృష్టికర్త దగ్గర ఉన్నాయి. నీ సృష్టికర్త దగ్గర అన్నీ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ సృష్టికర్తకి నీకేం కావాలో అన్నీ నువ్వు అడుగునుగాక. ఆమేన్. వాట్ యు వాంట్ యు నీడ్ టు ఆస్క్ యువర్ క్రియేటర్, నాట్ ద క్రియేషన్. ఒకవేళ నీకు బిర్యానీ తినాలనిపిస్తుందా? దేవా నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది తండ్రి అని చెప్పు. ఒక రోజు ఇస్తాడేమో, 2 రోజులు ఇవ్వడేమో, 3 రోజులు వారం ఇవ్వడేమో. అది ఆయన గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు రైట్ టైంకి నీ దగ్గర తెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ నీడును బట్టి, నీ అవసరతను బట్టి ఆయన నువ్వు ప్రతిరోజు నువ్వు అడుగునుగాక. ఆమేన్. ఈరోజు నేను ఒక స్పిరిట్ని మీ మీద రిలీజ్ చేస్తున్నాను. సిగ్గుపడకుండా దేవుణ్ణి అడిగే ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపడకుండా, షై ఫీల్ అవ్వకుండా దేవుణ్ణి అడిగే ఆత్మ మనలో ఉండునుగాక. ఆమేన్.
హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు అతి ఆత్మను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అపవాది అంటాడు, ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు దేవుణ్ణి, ఎన్నిసార్లు అడుగుతావు దేవుడు నువ్వు, ఎన్నిసార్లు అడుగుతావు దేవుడు నువ్వు, ఆయన నిజంగా ఉంటే నీకు ఇచ్చేవాడు కదా, ఎందుకు ఇప్పుడు దాకా దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు అని వాడు నిన్ను పదే 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 టార్చర్ పెట్టి 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 నాకు పొట్రు పిల్లలు తెచ్చుకోపో హాగర్ని, నాకు పొట్రు నాకు రాదు, నా వల్ల కాదు, పో తెచ్చుకో హాగర్ని అనేసాడు. షారా హాగర్ దగ్గరికి పంపించింది. ఇష్మాయిలు పుట్టాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు. కనని గర్భం కూడా కనింది. ఆమెన్, ఆమెన్. నేనంటాను, ఆమె విశ్వాసాన్ని, ఆమె అవిశ్వాసాన్ని దేవుడు కొట్టిపడేశాడు. ఆమెన్, హల్లెలూయా. సో నేనేమంటానంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. గో అండ్ టీచ్ యువర్ సెల్ఫ్, గో అండ్ టీచ్ యువర్ ఫ్లెష్, గో అండ్ టీచ్ యువర్ స్పిరిట్. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమెన్. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఒక స్నేహితుడు వచ్చి అడిగితే అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడు ఇజుక్కొని కూడా, ఇబ్బంది పడి కూడా, ఆ బతిమలాడుతుంటే ఆ స్నేహితుడికి ఇవ్వగలిగితే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు ఇవ్వలేడా? వాడొకటే, నా కుమార్తె నీకు ఒకటే చెప్తున్నాను, నా కుమారుడు నీకు ఒకటే చెప్తున్నాను, నీవు అడగడం మానకు. ఆమెన్, ఆమెన్. జ్ఞానము లేదా, తెలివి లేదా, వివేకము లేదా, యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో మాకు జ్ఞానము వివేకము తండ్రి మాకిచ్చునుగాక అని ప్రార్థన చేయండి. He will give you knowledge, He will give you wisdom in Jesus' mighty name. Amen. హన్నా ఆ మందిరముకెళ్ళి కొడుకు కావాలని అడిగింది. ఆ కొడుకును ఆమెకు దేవుడు శాంక్షన్ చేశాడు. సొలొమోను ప్రార్థనలో కూర్చొని ఏమేమో అడిగాడు. వాటన్నిటినీ ఆయన అనుగ్రహించి ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు. ఆమేన్. దావీదు దేవుణ్ణి సహాయాన్ని అడిగాడు. దేవుడు ప్రతి విషయములో దావీదుకు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రిని కూడా ఎన్నో సహాయాలు అడిగారు. తండ్రి యేసయ్యకి ఎన్నో సహాయాలు చేశాడు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, మనం అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడు? మనము అడిగితే ఎందుకు దేవుడు ఇవ్వడు? మనం అడిగితే దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే అంటాను, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరికి వర్తిస్తుంది ఈ మాట తెలుసా? నాయందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీరు అడిగిన వెంటనే మీకు అనుగ్రహిస్తాను. ఆమేన్. నా పేరట తండ్రిని మీరు ఏమడిగినా వెంటనే మీకు అనుగ్రహిస్తాను. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానమును కానీ, తెలివిని కానీ, వివేకమును కానీ తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మనం అడిగితే ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఫస్ట్ ఒకటే, స్పిరిచువల్ థింగ్స్ బాగా అడగండి దేవుణ్ణి, మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. ఫస్ట్ ఎక్కువగా స్పిరిచువల్ థింగ్స్ దేవుణ్ణి అడగండి. అడుగు ప్రతి వానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మీరు అడిగిన ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరు అడిగిన ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈరోజు మందిరములో నుంచి మీరు తిరిగి ఇంటికి వెళ్తుంటే మీరు ఒకటే తీర్మానం చేసుకోవాలి, ఈ రోజు నుంచి నేను దేవుని అడుగుతాను, ఈ రోజు నుంచి దేవుని అడుగుతాను. దేవుడు ఇసుక్కున్నా ఇసుక్కోకపోయినా, దేవుడు ఇబ్బంది పడినా ఇబ్బంది పడకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సిగ్గుపడకుండా, షై ఫీల్ అవ్వకుండా నేను అడిగి తీరుతాను అని తీర్మానం చేసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డోంట్ సిట్ ఐడిల్. గమ్ముగా కూర్చోకండి, ఖాళీగా మౌనముగా కూర్చోకండి. వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఓ అని అడిగే బదులు నీ మోకాళ్ళకి పని చెప్పు. దేవుణ్ణి అడుగు, దేవా నాకు డబ్బులు కావాలయ్యా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు దీవెన కావాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా, నాకు పీస్ కావాలయ్యా, నాకు బలం కావాలయ్యా, నాకు సామర్థ్యం కావాలయ్యా, నాకు సంతోషం కావాలయ్యా, నాకు ఆనందం కావాలయ్యా అని నువ్వు యేసు నామములో అడిగితే అడుగు ప్రతి వానికి ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడ లేడు. బికాజ్
whatever you ask in his name, it shall be given to you. Amen. Come back with testimonies. Come back with testimonies. సాక్ష్యాలతో తిరిగి రండి. ఈ మాటలు మీ ఎముకల్లోకి, నరముల్లోకి, మాంసములోకి దేవుడు పంపించును గాక. ఆమెన్. లెట్ ఇట్ గో ఇన్ జీసస్ నేమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఒకటే అంటున్నాడు, మనం ఎందుకు అడగలేకపోతున్నాం? ప్రార్థనలో మీరు వేటిని అడిగారో అవి అన్నీ కూడా పొంది ఉన్నారని మీరు నమ్మిడి అనలా అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈరోజు మీ ప్రార్థనలో దేవుడు తొందరని పెట్టును గాక. ఈరోజు మీ విజ్ఞాపనలో దేవుడిని తొందర పెట్టును గాక. ఈరోజు మీ యొక్క ఆలోచనలు దేవుడిని తొందర పెట్టును గాక. ఈరోజు మీ ప్రార్థన విజ్ఞాపనలో దేవుడిని తొందర పెట్టును గాక. ఆమెన్. ఎస్. అడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహిస్తాడని మాట ఇచ్చాడు. ఈరోజు నేను ఒకటే అంటాను, ప్రార్థనలో వేటిని మీరు అడుగుతున్నారు, ఎన్నున్నాయి మీకు ప్రార్థనలో అడిగే లిస్ట్, అవన్నీ కూడా దేవుడిచ్చును గాక. మీ లిస్ట్ అన్నిటిని దేవుడు ప్రొవైడ్ చేయును గాక. మీ లిస్టుని దేవుడు అనుగ్రహించును గాక. మీ లిస్టుని దేవుడు క్లియర్ చేయును గాక. యేసు నామములో సర్వశక్తి గల దేవుడు క్లియర్ చేస్తానని ఆయన మాటిస్తున్నాడు. ఆయన మాట ఫైనల్, ఆయన వాక్కు ఫైనల్, ఆయన వాక్యము ఫైనల్. ఆమెన్. వాక్యానుసారంగానే దేవుడు నడుస్తాడు. వాక్యం ఎలా ఉందో అలానే దేవుడు నడుస్తాడు, కానీ దాని వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు వెళ్ళాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేవుని అడగబోతున్నావు. ఈరోజు నుంచి నువ్వు ఏం అడుగుతున్నావో అవన్నీ నమ్ము, ఆయన ఇచ్చాడు. ఈరోజు నుంచి ఏం అడుగుతున్నావో నీకు క్లారిటీ ఉండాలి. ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు, ఆయన వాక్యము ఉండిన ఎడల మనము అడిగిన ప్రతి ఒక్కటి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. మీరు ఏది అడిగితే సంతోషపడతారో అవన్నీ దేవుడిని అడగండి, అవన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.